కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంక గాంధీకి అప్పగించాలనే డిమాండ్ క్రమక్రమంగా బలపడుతోంది. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం ప్రియాంక వల్లే సాధ్యమని అనేక మంది కాంగ్రెస్ వాదులు భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ అలాగే ప్రియాంక వర్గాలుగా చీలిపోయిందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులుండటం సర్వసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలు ఇటీవల ప్రియాంక గాంధీకి ఆదరణ పెరుగుతోంది. అంతేకాదు రాహుల్ కంటే ప్రియాంక మంచి లీడర్ అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో అలాగే క్యాడర్లు ఇటీవల బలపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీకి అప్పగించాలి అనే డిమాండ్ కూడా తెరమీదకొచ్చింది. ఇటీవలి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందే మాతరం, నరేగా బిల్లు వంటి అనేక అంశాలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి ధీటుగా ప్రియాంక గాంధీ కౌంటర్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఒక దశలో కీలకమైన పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లిపోయారు. ఆ సమయంలో లోక్సభలో కాంగ్రెస్ తరఫున ప్రియాంక చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు పండిట్ జవహర్లాల్ నెహ్రూను టార్గెట్ చేసుకుని ప్రధాని మోడీ చేసిన ప్రసంగానికి ప్రియాంక గాంధీ ధీటైన కౌంటర్ ఇచ్చారు. కాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై తాజాగా భారతీయ జనతా పార్టీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గందరగోళ పరిస్థితుల్లో ఉంటుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అందరూ భావిస్తారని షెహనాజ్ పూనావాలా పేర్కొన్నారు. అయితే ఐఎన్సీ అంటే ఐ నీడ్ కన్ఫ్యూజన్ అని మార్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉందని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయిందని పూనావాలా వెల్లడించారు. ఇందులో ఒకటి రాహుల్ వర్గం, మరొకటి ప్రియాంక వర్గం అన్నారు. ప్రియాంక గాంధీకి ఏఐసీసీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ కూడా ఆయన ప్రస్తావించారు. ఒడిశాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ఈ డిమాండ్ చేశారని పూనావాలా తెలిపారు. అలాగే సదరు డిమాండ్ను కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ బలపరిచిన విషయాన్ని పూనావాలా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు పరిశీలిస్తే రాహుల్ గాంధీపై అసలు ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతుందని పూనావాలా వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి గ్రూపుల కల్చర్ ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందని పూనావాలా ఎద్దేవా చేశారు. అప్పటి గ్రూపుల కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కొనసాగుతోందని పూనావాలా ఆరోపించారు. కేవలం జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్రాల స్థాయిలో సదరు గ్రూపుల కల్చర్ ఉందన్నారు ఆయన. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అయితే సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ వర్గాల మధ్య కొంతకాలంగా వార్ నడుస్తున్న విషయం యావత్ భారతావనికి తెలిసిందే అన్నారు. ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని వస్తున్న డిమాండ్లపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ప్రియాంక గాంధీని రాజకీయంగా ఉన్నత స్థాయిలో చూడాలని కాంగ్రెస్ అభిమానులు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారని వెల్లడించారు. అయితే ప్రియాంక గాంధీ ప్రస్తుతం ప్రజా సమస్యల పరిష్కారంపైనే తన దృష్టి పెట్టారని రాబర్ట్ వాద్రా వెల్లడించారు.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పరిణామాలు ఆ పార్టీలో గ్రూపుల కల్చర్కు అద్దం పడుతున్నాయని కమలం పార్టీ ఎద్దేవా చేస్తోంది.